త్రిమూర్తుల్లో ఎవరు మహోన్నతుడు అని తెలుసుకోవడం కోసం ఒకసారి మునులు భృగు మహర్షిని వారి వద్దకు పంపారు. మొదట భృగు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మ తన సృష్టి కార్యాల్లో నిమగ్నుడై భృగుని గమనించలేదు. దీనితో భృగు గర్వభంగమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు పార్వతీదేవితో సహా ధ్యానంలో ఉండి భృగుని స్వాగతించలేదు. కోపంతో భృగు అక్కడి నుండి నిష్క్రమించాడు. చివరిగా భృగు వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నాడు. భృగు అతనిలోని గర్వం కారణంగా విష్ణువు ఛాతీపై కాలితో తన్నాడు. అది లక్ష్మీదేవి నివాస స్థానం. అయినా విష్ణువు కోప్పడకుండా భృగు పాదాన్ని తాకుతూ, మునీశ్వర, నీ పాదానికి ఏదైనా గాయమైందా అని ప్రేమతో అడిగాడు. ఆ వినయపూర్వక స్పందన వల్ల భృగు గర్వం కరిగిపోయింది. భృగు నమస్కరించి విష్ణువే శ్రేష్ఠుడని అంగీకరించాడు. కానీ ఈ సంఘటనతో లక్ష్మీదేవి బాధపడి, నా నివాస స్థానంపై పాదం మోపిన వాణ్ణి నీవెలా సహించగలవు అని ప్రశ్నిస్తూ వైకుంఠాన్ని విడిచి భూమిపై కొల్లాపురం అనే ప్రదేశంలో నివాసం ఏర్పరచుకుంది. లక్ష్మి దూరమైన బాధను తట్టుకోలేక విష్ణువు మానవ రూపంలో శ్రీనివాసుడిగా భూమిపైకి వచ్చాడు. తిరుమల అరణ్యంలో తిరుగుతూ ఆమె కోసం ఎదురుచూశాడు. ఒకరోజు శ్రీనివాసుడు ఆకాశరాజు ధరణీదేవి కుమార్తె లక్ష్మీదేవి అవతారమైన పద్మావతిని కలిశాడు. వారు వెంటనే పరస్పర ప్రేమలో పడ్డారు. రాజు వారి వివాహానికి అంగీకరించాడు. కానీ శ్రీనివాసుడి దగ్గర ధనం లేని కారణంగా వివాహం జరిపేందుకు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. భవిష్యత్తులో భక్తుల కానుకల ద్వారా నీ ధనం తిరిగిస్తాను అని హామీ ఇచ్చాడు. ఈ దివ్య వివాహం భూమిపై జరిగినప్పటికీ దేవతలు, మునులు, మానవులు అందరూ సాక్షిగా నిలిచారు. వివాహం అనంతరం పద్మావతి కొంతకాలం రాజ్యానికి తిరిగి వెళ్ళింది. శ్రీనివాసుడు తిరుమల గుహల్లో ధ్యానం చేస్తూ ఆమె కోసం ఎదురు చూశాడు. కాలక్రమేణా భక్తులను ఆశీర్వదించేందుకు శిలారూపం దాల్చాడు. ఈ దివ్య విగ్రహమే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజింపబడుతుంది.